విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బొత్స అభ్యర్థిత్వాన్ని అరకు ఎంపీ తనుచారాణి, మేయర్ హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్తో పాటు బొత్స ఝాన్సీ బలపర్చారు. ఇక నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి అవంతి, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు బొత్స సత్యనారాయణ. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజారిటీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతుందని, రాజకీయాలు వ్యాపారం కాదన్నారు బొత్స. ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? అనైతికంగా అసలు మెజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడుతుందని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం దుశ్చర్యే. అదే పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలను వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను.